మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ సేకరణ విషయంలో కాంగ్రెస్ సర్కారు బెదిరింపు వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. తాజాగా బాధితులను విభజించి ఒప్పించాలన్న ప్రణాళిక సైతం ఫ్లాప్ అయింది. సొంతింటితో ఉన్న బంధం ముందు రేవంత్ సర్కారు ప్రలోభాలు చిత్తయ్యాయి. స్థానికుల వరుస నిరసనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదర్ షా కోర్ట్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ను సేకరించాలన్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు ఎదురు తిరగడంతో సర్కార్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. నోటిఫికేషన్ ఇచ్చి బెదిరించినా, జీరో వాల్యూ అంటూ అవమానించినా వారు పట్టు విడవడం లేదు. ఈ నేపథ్యంలో పాలకులు కొత్త వ్యూహాలు అమలు చేయగా అవి కూడా బెడిసి కొట్టాయి. విలువ కట్టలేని తమ గూడును కాపాడుకునేందుకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. విడదీయలేని మధుర జ్ఞాపకాల కేంద్రమైన సామాన్యుడికి సొంతింటి సెంటిమెంట్ల ముందు పాలకులు ఎలాంటి వ్యూహాలు పనినా, ఎన్ని రకాల ప్రలోభాలకు గురిచేసినా పనిచేయవని మరోసారి తేటతెల్లమైంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ల వాసులపై సామధాన భేద దండోపాయాలను వరుసగా ప్రయోగిస్తున్నదనే విమర్శలున్నాయి. 7 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో మొదట్లో చర్చలంటూ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితమివ్వలేదు. దీంతో కొత్త మార్గాలు అన్వేషణలో భాగంగా తెర ముందు కాకుండా తెర వెనుక ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చిందని చెబుతున్నారు. ముందుగా 2 బ్లాకులుగా ఉన్న అపార్ట్మెంట్ వాసుల్లో చీలిక తెచ్చారనే ఆరోపణలున్నాయి. కొందరిని ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇలా వివిధ కోణాల్లో ప్రత్యేకంగా పిలిపించుకొని ఫ్లాట్ ను వదిలి వెళ్లేందుకు ఒప్పించడానికి ప్రయత్నించారని అంటున్నారు. మరికొందరిపై మరో మార్గంలో ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఈ క్రమంలో కొందరు ప్రాథమికంగా అంగీకరించి ఆందోళనలకు దూరంగా ఉన్నారని, అయినా అత్యధిక శాతం మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ ను వీడేందుకు ఒప్పుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం భూసేకరణ చేపడితే బాధితులకు గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇందుకు భిన్నంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఫ్లాటుకు ఫ్లాటు లేదా బహిరంగ మార్కెట్లో పలికే ధరను సైతం ఇచ్చేందుకు సిద్ధమని సమాచారం అందించారట. ఈ మేరకు ఇటీవల రాజేంద్రనగర్ ఆర్డీఓ అనధికారికంగా లీకులిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఇదో బంపర్ ఆఫర్ అంటూ ప్రచారం చేయించారు. అంతేకాదు, కిస్మత్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ నిర్మాణ సంస్థకు చెందిన 11 ప్రాజెక్టులను కొందరు అధికారులు పరిశీలించారని తెలిసింది. ఎవరికి నచ్చిన చోట వాళ్లు ఫ్లాట్ తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారట. అయినా అపార్ట్మెంట్ వాసులు చాలా మంది ఇందుకు అంగీకరించలేదు. దీంతో మరో అడుగు ముందుకేసి అపార్ట్మెంట్ వాసులు అంగీకరిస్తే మరో చోట 7 ఎకరాల్లో అదే స్థాయిలో అపార్ట్మెంటును నిర్మించి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిబంధనల మేరకు అధికారికంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తే మిగిలిన చోట్ల బాధితులకు కూడా భూమికి భూమి, నిర్మాణానికి నిర్మాణం ఇవ్వాల్సి ఉంటుందని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట. అయినా ముందు ఈ అడ్డంకిని తొలగించుకోవాలనే ప్రణాళికలో భాగంగా ప్రలోభాల పర్వాన్ని కొనసాగిస్తున్నట్టు సమాచారం. కానీ అపార్ట్మెంట్ వాసుల సెంటిమెంట్ ముందు ఇవేవీ పనిచేయలేదని అధికారులు చెబుతున్నారు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అపార్ట్మెంట్ వాసులు వినలేదని, ముందు కొందరు అంగీకరించి ఆపై మాట మార్చడంతో తమ వ్యూహం బెడిసి కొట్టిందని మీడియా ప్రతినిధులకు స్వయంగా సీఎం చెప్పినట్టు సమాచారం. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులపై సామధాన భేద వ్యూహాలు అమలు చేసినా బెడిసి కొట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడ మార్చారని నిపుణులు చెబుతున్నారు. దండోపాయం వైపు యత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా పలు సందర్భాల్లో అక్కసు వెళ్లుగక్కుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉన్నదని, కాబట్టి దాని విలువ 0 అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. అపార్ట్మెంట్ సగం బఫర్ జోన్లో ఉండడంతో భవిష్యత్తులో క్రయ విక్రయాలు జరగడంలో ఇబ్బందులు ఎదురవుతాయని పదే పదే బెదిరిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సామాన్యులు పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇంటికి విలువ లేదంటూ చులకన చేసి మాట్లాడడంపై అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.